నెల్లూరి నెరజాన అందాల రాక్షసి ఒకే ఒక్కడు ఉరికే చిలుక కన్నానులే బొంబాయి టెలిఫోన్ వన్నెల నవ్వేదానా భారతీయుడు ఊరిస్తూ ఊగుతూ చెలి అందాలే దిల్సే ఇలా ఎన్నో చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాటలతో చివరి 90వ దశకంలో అందాల తారగా అలరించి ఎంతో మంది అభిమానుల్ని మైమరిపించి యువకుల మనసుల్ని దోచుకుంది నేపాలీ భామ మనీషా కొయిరాలా. ఆమె పుట్టింది నేపాల్లో అయినా భారతీయ మహిళగా అందాల నటిగా బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు. కాగా నేపాల్లో పుట్టి పెరిగిన ఈ అందాల భరణి మనీషా కొయిరాలా మొదట సౌదాగర్ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆపై తెలుగు, తమిళ తెరపైన తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. పలు హిట్ చిత్రాల్లో నటించిన మనీషా 2010లో తమ దేశానికి చెందిన ఒక వ్యాపారవేత్తని మనువాడింది. అయితే 2 ఏళ్ల తర్వాత 2012లో వీరిద్దరూ విడిపోయారు. అనుకోకుండా అదే ఏడాది అండాశయ క్యాన్సర్ బారిన పడింది. మహమ్మారిని జయించిన తీరును సోషల్ మీడియా పోస్టుల రూపంలో అభిమానులతో పంచుకుంది. అంతేకాదు హీలిట్ పేరుతో ఒక పుస్తకం కూడా రాసింది. తద్వారా ఎంతో మంది క్యాన్సర్ బాధితుల్లో స్ఫూర్తిని నింపింది. ఆ తర్వాత తన రెండో ఇన్నింగ్స్ లో భాగంగా గతేడాది విడుదలైన హేరామండి వెబ్ సిరీస్ చక్కటి నటన కౌశల్యాన్ని ప్రదర్శించింది. సంజయ్ బన్సాలి దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ లో మల్లికా జాన్ పాత్రకు 100కి 100 పాలు న్యాయం చేసింది. लेकिन एक बात आप सबको माननी होगी, मल्लिका जान तवायफ कमाल की है. ఇదిలా ఉంటే ఏ పరిశ్రమలో ఉన్న సినిమా హీరోయిన్ల గురించి గాసిప్స్ రావటం మామూలే. సింగిల్ గా ఉన్నా, విడాకులు తీసుకున్నా, ఎవరితో రిలేషన్షిప్స్ లో ఉన్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే మనీషా కొయిరాలాకు కూడా ఇటీవలే ఇదే ప్రశ్న ఎదురైంది. 2010లో తనకి పెళ్ళయ్యాక 6 నెలలకే వైవాహిక జీవితంలో పలు సమస్యల్ని ఎదుర్కొన్నానని, అందుకే 2012లో భర్తతో విడిపోయినట్లు ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది. దాంతో సింగిల్ గా ఉన్న మనీషాని ప్రస్తుతం మీరు ఒంటరిగానే ఉన్నారా అని ఒక విలేకరి అడిగారు. అందుకు మనీషా సమాధానమిస్తూ, ఎవరన్నారు నేను ఒంటరిగా ఉన్నానని? నాకు భాగస్వామి లేరని ఎవరు చెప్పారు? ప్రస్తుతం నేను ప్రేమలోనే ఉన్నా. నన్ను నేను అమితంగా ప్రేమించుకుంటున్నా. ప్రశాంతంగా గడుపుతూ నాకు నచ్చినట్లుగా జీవిస్తున్నా. మరో వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించేందుకు నేను సిద్ధమే. అలాగని అతడికి తగ్గట్టుగా మారాలని నేను అనుకోవట్లేదు. నన్నుగా ఇష్టపడే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే వివాహం, తదనంతరం పరిస్థితులు, విడాకులతో మానసికంగా దెబ్బతిన్నా. అలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం అయితే నేను తట్టుకోలేను. అందుకే నేను దృఢంగా ఉండాలనుకుంటున్నా. నా ఇష్టాల్ని గౌరవిస్తూ నేనెంతో ప్రేమించే వ్యక్తి దొరకాలే గాని ఎంతో సంతోషిస్తానంటూ చెప్పుకొచ్చింది. అయితే రాబోయే జీవిత భాగస్వామి గురించి తానేమి ఆందోళన చెందటం లేదని చెబుతోంది. అదే సమయంలో తనకు తగిన వ్యక్తిని వెతికే పనిలోనూ లేనంటోంది. తన జీవితంలోకి సరైన వ్యక్తి రావాలని రాసుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతోంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు 2 మనసులు కలిస్తేనే ప్రేమ పుడుతోంది. అలాగని నచ్చని వ్యక్తిని వెతికే పని పెట్టుకొని సమయం వృధా చేసుకోవట్లేదని తెలియజేసింది. ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నా, ఎంతో సంతోషంగా ఉన్నా. ఇందుకు కారణం స్వీయ ప్రేమే. కుటుంబ సభ్యుల మద్దతుతో స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ప్రశాంతంగా ముందుకు సాగుతున్నా. ఇకపైన ఇలాగే ఉండాలని ఆశిస్తున్నా. అందుకే ప్రతి ఒక్కరూ స్వీయ ప్రేమ అలవర్చుకోవాలి. అప్పుడే మనసులోని ఒత్తిళ్లని దూరమై ప్రశాంతత దరిచేరుతోంది అంటూ స్ఫూర్తి నింపుతోంది అందాల తార మనీషా కొయిరాలా.